మిన్నాగు రెండవ భాగం. రంజిత్ స్మగ్లింగ్ ముఠాతో లింకప్ అయి ఉంటాడు. ఇక రాధను కలుసుకుంటాడు స్రవంతి విషయంగా. స్రవంతి వైవాహిక జీవితం చక్కగా లేదు అని భావించి ఆమె బావ ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తాడు. కథ కొనసాగుతుంది. స్రవంతి మనసు చాలా డిస్టర్బ్డ్గా ఉంది. ఎదురుగా సముద్రం ఎగిరి పడుతుంది. ఆమెకు సముద్రాన్ని చూసినప్పుడల్లా అసూయ కలుగుతూ ఉంటుంది. లాగి లెంపకాయ కొట్టాలన్నంత కోపం వస్తుంది. ఎదురుగా కూర్చున్న వారి విషాద ఆనందాలతో సంబంధం లేకుండా తన ఆనందం తను అనుభవిస్తూనే ఉంటుంది. నిస్సహాయత కూడా విషాదం క్రిందికే వస్తుందనుకుంటే ఆమె ప్రస్తుతం అదే విషాదాన్ని అనుభవిస్తోంది. రాత్రి జరిగిన సంఘటన గుర్తు రాగానే ఆమె మనసు టచ్ మీ నాట్ ఆకుల ముడుచుకుపోయింది. సువర్చల భర్త ప్రవర్తన ఆమెని మానసికంగా మరింత కృంగదీసింది. అటు చూస్తే తనకు స్వంత అక్క కాకపోయినా అంతటి అభిమానాన్ని పంచి ఇచ్చే సువర్చల తనతో పాటే చదువుకుని తనతో పెరిగిన ఆమెకి ఈ విషయం చెప్పి సువర్చల భర్త పట్ల చూస్తూ అసహ్యాన్ని కలిగించలేదు. మరోవైపు సువర్చల మాట కాదనలేక గిరి ప్రవర్తన ఎలా ఉన్నా ఆ ఇంట్లో వారం రోజులైనా ఉండాల్సి రావటం, వచ్చిన రోజే సువర్చలకి ఉంటానని ప్రామిస్ చేయటంతో వచ్చింది చిక్కంతా. మింగలేక కక్కలేక ఆమె నలిగిపోసాగింది. ఆవేశంతో అతని మీద చేయి చేసుకోవటం తప్పని తర్వాత అనిపించింది. కానీ అప్పుడది గత్యంతరం లేని పరిస్థితి. ఒక మగవాడికి ఆడదాని బలహీనత ఏదో తెలిస్తే ఆ బలహీనత ఎలా క్యాష్ చేసుకోవాలనుకుంటాడో తెలిసే తను అతన్ని మాటల్లో పెట్టి అవకాశం ఇచ్చినట్లయింది. అది అతనికి అడ్వాంటేజ్ అవుతుందని అస్సలు ఊహించలేదు. గిరి ప్రవర్తన అలా మారటానికి తనే అవకాశం కల్పించిందా? తనెప్పుడైనా బయటపడేటట్టు ప్రవర్తించిందా? పడుకునే ముందు స్నానం చేసి పడుకోవటం తనకు అలవాటు. అది అతను ఆ విధంగా ఊహిస్తాడని అస్సలు అనుకోలేదు. నిజమే, అంతకుముందు చాలాసార్లు తను అర్ధరాత్రి షవర్ కింద నిలబడి స్నానం చేసి ఉండొచ్చు. కానీ అది ఇలా మరొక మగవాడికి అవకాశం కల్పించే విధంగా ఉంటుందంటే బహుశా కోరికలు కాలుస్తున్నా తను అలాగే నిలబడిపోయేదేమో, అలాగే నిద్రపోయేదేమో. ఆమె ఆలోచనలతో సంబంధం లేకుండా బీచ్లో జనం ఎవరి సందడిలో వాళ్ళున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఒక 4 ఏళ్ల పాప గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె ముందు రాయి కొట్టుకొని దబ్బున బోర్లా పడింది. పాప గుక్కపట్టి ఏడవసాగింది. స్రవంతి చప్పున పాపని సమీపించి పైకి లేపింది. కొంగుతో పాప మోకాళ్ల కంటిన ఇసుకను దులిపి ఎత్తుకుని ఆ పాప తాలూకు వ్యక్తుల కోసం చూసింది. ఆమెకు 10 అడుగుల దూరంలో ఒక యువతి వేగంగా తమ వైపే రావడం గమనించింది. ఆమెను చూసి స్రవంతి బ్రుకుటి ముడిపడింది. ఆ యువతి పూర్తిగా దగ్గరికి వచ్చాక ఆమె ఎవరో గుర్తుపట్టింది స్రవంతి. భారతి. ఎస్, తన క్లాస్మేట్ భారతే. భారతి సంభ్రమంగా పిలిచింది. అంతవరకు స్రవంతిని కాకుండా ఆమె చేతుల్లో ఉన్న పాపను చూస్తూ వస్తున్న భారతి అప్పుడు చూసింది స్రవంతిని. క్షణంలో గుర్తుపట్టింది. ఏయ్ స్రవంతి! ఆమె మొహంలో ఆనందం స్పష్టంగా కనిపించింది. ఎలా ఉన్నావే? అడిగింది స్రవంతి. ఇద్దరూ పాప విషయం మర్చిపోయి కబుర్లలో పడిపోయారు. పాప తన ఉనికిని తెలియజేస్తూ ఏడ్చింది. అప్పుడు స్పృహలోకి వచ్చారు. పాపను అందిస్తూ పెళ్ళెప్పుడు చేసుకున్నావే అని అడిగింది స్రవంతి. 5 ఏళ్లైంది. ఈ పాప మా పాపే. అది సరే, నువ్వు పెళ్లి చేసుకున్నావని విన్నాను. కింద కూర్చుంటూ అడిగింది భారతి. స్రవంతి మొహంలో ఒక్కసారిగా నీడ ప్రవేశించి మాయమైంది. అది భారతి గమనించి బాధపడాల్సిన పనిలేదు, నాకంతా తెలుసు అంది. కొద్దిసేపు ఇద్దరు మౌనంగా ఉన్నారు. పాప ఇసుకలో గవ్వలేరుతోంది. హఠాత్తుగా అంది భారతి. నీకు ఈ విషయం తెలుసా? ఏమిటి? ప్రశ్నార్థకంగా చూసింది. కిరణ్ కనిపించాడు. బ్రతికే ఉన్నాడు తెలుసా? ఒక్కసారిగా కంపించిపోయింది స్రవంతి. సముద్రం హోరు చెవుల్లో నిండిపోయినట్లు క్షణక్షణానికి పెద్దదై ఆమె కదిలిపోయింది. ఆనందం, దుఃఖం, అపనమ్మకం ఏమీ కాని అతీతమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. ఏమైందే? అడిగింది భారతి. నేనేం విన్నాను? నిజమేనే. కిరణ్ హైదరాబాద్లోని ఓ హోటల్లో స్టివార్డ్గా పనిచేస్తున్నాడు. ఏమిటి నువ్వనేది? అవును. అయితే అతను కిరణ్ కాదంటున్నాడు. పేరు మోహన్ అని చెప్పాడు. కానీ అతను ఖచ్చితంగా కిరణ్ అనే నా అనుమానం. నిజమా భారతి? నా కిరణ్ బ్రతికే ఉన్నాడా? స్రవంతి, నువ్వు హైదరాబాద్లోనే ఉంటున్నావుగా, ఒకసారి ఎంక్వైరీ చేసి చూడు. భారతి, అడ్రస్ ఇవ్వు, నేను వెళ్తాను చెయ్యి చాస్తూ అడిగింది. అడ్రస్ అంటూ ఏమీ లేదు. హోటల్ కామత్లో స్టివార్డ్గా పనిచేస్తున్నాడు, అంతే. స్రవంతికి ఆలస్యం చెయ్యలేదు. వెళ్తానంటూ లేచి నిలబడింది. వెనక నుంచి భారతి పిలుస్తున్నా ఆమె ఆగలేదు.
స్రవంతి కారుని రంజిత్ అనుసరించసాగాడు. ఆమె ఏదీ గమనించే స్థితిలో లేదు. సీట్కి జారిగిలబడి దీర్ఘాలోచనలో మునిగుంది. కిరణ్ బ్రతికే ఉన్నాడట. నా కిరణ్ నన్ను వదిలి వెళ్ళిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఉద్వేగంగా, భరించలేని ఆనందంతో ఆమె హృదయం బ్రద్దలయ్యేటట్లుగా ఉంది. ఇది సాధ్యమేనా? చేజారిన పెన్నిది తిరిగి తనకు దక్కుతుందా? ఆమె మనస్సులో ఆనందంతో పాటు ఆవేదన. కళ్ల ముందు కిరణ్ రూపం ప్రత్యక్షమైంది. ప్రియతమా, మల్లెపువ్వు విచ్చుకునేంత మౌనంగా, సంపెంగా, గుబాళించేంత రహస్యంగా నిన్ను నేను ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు వెళ్ళిపోయావని ఎవరన్నారు నేస్తం? నా గుండె వాకిట నీ జ్ఞాపకాలు ప్రతిక్షణం నన్ను మేల్కొల్పుతూనే ఉన్నాయి. నా తీయటి కోరిక నువ్వు, నేను పారేసుకున్న జ్ఞాపకానివి నువ్వు. నీ ఊహల చినుకులతో తడిసిన నా మనస్సులో నీ రూపం ఇంద్రధనుస్సులా ప్రతిక్షణం మెరుస్తూనే ఉంటుంది. భుజం నిండా కొంగు కప్పుకొని కూర్చుంది స్రవంతి. స్రవంతి ఆనందంతో గుండె జారిపోతుందేమోనంత భయంగా ఉంది. ఆమె కళ్ళ ముందు కిరణ్ మెదిలాడు. అతను ఆమెను దగ్గరకు తీసుకున్నాడు, గట్టిగా హత్తుకున్నాడు. నేను మరలి రానని ఎలా అనుకున్నావు? నీ తలుపుల్ని కొడుతూ అనుక్షణం నీ అలజడిలోనే ఉన్నాను. చిందించకమ్మ కన్నీరు, అందులో ఒక బాష్పంగా బ్రతికే నేను కింద పడి ఇంకిపోగలను ఓదార్చాడు. కిరణ్, నువ్వు బ్రతికే ఉన్నావా? ఇన్ని రోజులుగా మరి నాకెందుకు కనిపించలేదు? కారు సడన్ బ్రేక్ పడటంతో ఉలిక్కిపడింది స్రవంతి. కిరణ్ రూపం ఆమె కళ్ల ముందు కరిగిపోయింది. గ్రీన్ లైట్ పడటంతో కారు ముందుకు సాగింది. వెంటనే ఆమెను మళ్లీ చుట్టేశాయి ఆలోచనలు. చనిపోయిన కిరణ్ తిరిగి కనిపించడం ఎంత నిజం అన్న అనుమానం కలగలేదు ఆమెకు. భారతి పొరపాటు పడే ఛాన్స్ కూడా ఉంది. మొదలవబోతున్న ఈ అనుమానాలను ఆదిలోనే నొక్కిపెట్టింది మనసు. కిరణ్ ఉన్నాడా లేడా అన్న సందిగ్ధంలో పడి కొట్టుమిట్టాడాలని లేదు. అతడు ఉన్నాడనే ఆలోచనే బావుంది. కొంగు సర్దుకోవడంతో జాకెట్ లోపల చల్లగా తగిలి తమ ఉనికిని తెలియజేసింది మంగళసూత్రం. స్రవంతి గుప్పెటతో మంగళసూత్రం బిగించి పట్టుకుంది. అవును, తను స్రవంతి కాదు, కిరణ్ని ప్రేమించిన స్రవంతి. విష్ణువర్ధన్ రావుతో మెడలో తాళి కట్టించుకున్నప్పుడే చనిపోయింది. ఇప్పుడు మరొకరికి ఇల్లాలు. ఆమె ఆనందం గప్పున ఆరిపోయింది. కిరణ్ బ్రతికి ఉన్నందుకు ఆనందించాలో లేక తనతనికి చేరువ అవ్వలేని స్థితిలో ఉన్నందుకు బాధపడాలో తెలియదు. ఆలోచనల ఒత్తిడికి తలనొప్పి మొదలైంది. ఆవేదనగా కణతలు రుద్దుకుంది స్రవంతి. కారు సువర్చల ఇంటి ముందాగింది. స్రవంతి కారు దిగి లోపలికి వెళ్ళింది. ఆమెను ఫాలో అయిన రంజిత్ కొద్ది దూరంలో బైక్ ఆపి నిలబడ్డాడు. సిగరెట్ తీసి వెలిగించాడు. డ్రైవర్ కారుని షెడ్లో పెట్టగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. స్రవంతికి తెలియకుండా చాలా గొప్పగా ఆమెను ఫాలో అయ్యానని అనుకున్నాడే కానీ తన చర్యలన్నీ మరొకరు పసిగడుతున్నారనే విషయం తెలియదతనికి. స్రవంతికే కాదు, స్రవంతి కారు వెనకే రావటం, కాసేపు నిలబడి వెళ్ళిపోవటం మరో వ్యక్తి గమనించాడు. అతడు గిరి. ఈరోజు నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను, ఇంట్లోకి అడుగు పెట్టగానే సువర్చలతో చెప్పింది. ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది సువర్చల. హఠాత్తుగా ఈ నిర్ణయం ఏమిటే? వారం రోజులు ఉంటానని చెప్పావు. ఉండాలనే వచ్చాను, కానీ వెళ్ళిపోవాలనిపిస్తోంది. కిరణ్ విషయం సువర్చలతో చెప్పాలా వద్దా అని ఆలోచిస్తోందామె. అప్పుడే బోర్ కొట్టిందా? మా ఇల్లు నచ్చలేదు కదూ? స్టూపిడ్, స్టాప్ ఇట్. ఏం మాటలవి? నాకు బోరు కొట్టడం ఏమిటి? నీతో సంవత్సరాల తరబడి ఉండిపోవాలనుంటుంది. అభిమానంగా చూస్తోంది. మరి వారం ఉంటానని చెప్పిన దానివి 2 రోజులకే వెళ్ళిపోతానంటే ఏమనుకోవాలి? స్రవంతి అభిమానానికి తనలో కలిగిన ఆనందం దాచుకుంటూ మూతి ముడుచుకుంది సువర్చల. సువర్చల చాలా క్లోజ్. ఆమె దగ్గర దాచే విషయాలేవీ లేవు. కిరణ్ విషయం అంతా ఆమెకు తెలుసు. కానీ ఇక్కడ స్రవంతి ఆలోచిస్తుంది చెప్తే తనను పిచ్చిదానిలా జమకట్టి అలాంటి భ్రమలు పెట్టుకోవద్దని కేకలేస్తుందని. చాలా అర్జెంట్ పని గుర్తుకొచ్చింది. మస్ట్గా వెళ్ళాలి, తప్పదు. ప్లీజ్, ఈసారి వచ్చినప్పుడు 4 రోజులుంటాను, సరేనా? బ్రతిమలాడుతూ అంది. ఏమిటంత కొంపలు మునిగిపోయే అర్జెంట్ పని? నువ్వు ఎన్ని కాకమ్మ కథలు చెప్పినా నేను నమ్మను. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయావనుకో, నాతో ఏదో పొరపాటు జరిగిందని అనుకోవాల్సి వస్తుంది. సువర్చల అనడంతో చెప్పక తప్పలేదు. ఆ పనేమిటో చెప్తాను, మరి నన్ను తిట్టకూడదు, మెల్లగా అంది. నేను నిన్ను తిట్టే పనులు అక్కడ నీకేముంటాయి? ఆశ్చర్యంగా అడిగింది సువర్చల. ఏం లేదు, ఈరోజు బీచ్లో భారతి కనపడింది. ఏ భారతి? డిగ్రీలో మన క్లాస్మేట్, ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ కూతురేనా? అవును, తనే కనిపించి ఏం చెప్పింది? సువర్చల కంఠంలో టెన్షన్ స్పష్టంగా తెలుస్తోంది. కిరణ్ బ్రతికే ఉన్నాడట, తను చూశానని చెప్పింది. చేష్టలుడిగి నిలబడిపోయింది సువర్చల.
ఒక్క నిమిషం పాటు స్రవంతి చెప్పిన విషయం అర్థం కాలేదు. అర్థమైన వెంటనే ఆశ్చర్యంతో ఆమె ముఖ కవళికలు మారాయి. అది కొంచెంసేపే ఆ ఆశ్చర్యంలోంచి తేరుకుంది సువచ్చల. ఏమిటి నువ్వు చెప్పేది? కన్ఫర్మ్ కోసం అడిగింది మళ్ళీ. కిరణ్ హైదరాబాద్లో ఒక హోటల్లో కనిపించాడని చెప్పింది. సువచ్చల రియాక్షన్ ఎట్లా ఉంటుందో అని భయపడుతూనే చెప్పింది. అది మాట్లాడిందా కిరణ్తో? మాట్లాడిందట. అయితే అతను కిరణ్ కాదని మోహన్ అని చెప్పాడట. ఆ మాటలు వినగానే ఆశ్చర్యంలోంచి వెంటనే బయటపడింది సువచ్చల. అది విషయం. భారతి ఎవరిని చూసి కిరణ్ అనుకుందో. 5 సంవత్సరాల క్రితం చనిపోయిన కిరణ్ కనిపించడం ఏమిటి అని హడలిపోయాను. మనిషిని పోలిన మనిషి ఉండడా? అతనిలో కిరణ్ పోలికలు ఉన్నాయేమో. భారతికి కిరణ్ బాగా తెలుసు, పొరపాటు పడదు. అచ్చు అతనిలాగే ఉన్నాడట. ఆ విషయం నిజమేనని ట్రేస్ చేస్తూ చెప్పింది. దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చెయ్యేసింది. చూడు స్రవంతి, ఇలాంటి ఆలోచనలు భ్రమలు పెట్టుకోకు. ఏదో నీ జీవితం నువ్వు ఆనందంగా బ్రతుకుతున్నావు కదా. అయినా కిరణ్తో ఇప్పుడు నీకెలాంటి సంబంధం లేదు. నీకు పెళ్ళైపోయింది, భర్త ఉన్నాడు. ఎందుకు అనవసరంగా గతాన్ని తవ్వుకుంటావు? జవాబు చెప్పలేక తలుంచుకుంది. కిరణ్ ఉన్నాడని అనుకుందాం, ఏం చేస్తావు? మీ ఆయన్ని, నీ కాపురాన్ని వదిలిపెట్టి తిరిగి వెళ్ళిపోతావా? ఈ సమాజ విలువలకి వ్యతిరేకంగా జీవించగలవా? నా ఉద్దేశం అది కాదు. ఒక్కసారి కిరణ్ని చూడాలనుంది. నువ్వెంత పిచ్చిదానివే. కిరణ్ని చూసి ఏం చేస్తావు? చూడటం వల్ల నీకు బాధే తప్ప మరేం మిగలదు. అయినా నిజంగా అతనే ఉంటే ఇంతకాలంగా నిన్ను కలుసుకోకుండా ఉంటాడా? నిజమేననిపించింది స్రవంతికి. కానీ ఒక్కసారి అతని మోహనైనా వెళ్ళి చూడాలనుంది. ఇంతలో లోపలికొచ్చాడు గిరి. అతను రావటంతో స్నేహితురాళ్ళిద్దరూ ఆ టాపిక్ మానేశారు. ఏమిటి, ఇద్దరూ ఏదో గూడుపుటాన్ని జరుపుతున్నట్టున్నారు అన్నాడు గిరి. అతను తమ మాటలు విన్నాడేమోనని గతుక్కుమంది స్రవంతి. భర్త మాట తీరు తెలిసిన సువచ్చల అంతగా పట్టించుకోలేదు. మీ మీదే లేండి, స్రవంతి హైదరాబాద్ వెళ్ళిపోతుందట. అంత త్వరగానా? అవునా స్రవంతి గారు? రాత్రి జరిగిన సంఘటన అతన్ని చూడగానే మళ్ళీ గుర్తుకొచ్చింది స్రవంతికి. మామూలుగా అతను మాట్లాడుతున్న పద్ధతికి ఆశ్చర్యం కలిగింది. సూటిగా చూడలేక తలొంచేసుకుంది. మా వైజాగ్ మీకు నచ్చలేదా? మీ వైజాగ్ ఏంటండి, అది డిగ్రీ ఇక్కడే చదువుకుంటేనో మధ్యలో అందుకుంది సువర్చల. అవును కదూ, మర్చిపోయాను. మరి ఇక్కడ ఉంటే మన పెళ్ళికి రాలేదేం? అప్పుడు అది మన లోకంలో లేదు. కుటుంబ బాధల్లో పడి రాలేకపోయింది. గిరి స్రవంతి వైపు తిరిగాడు. అయినా మీరింత సడన్గా వెళ్ళిపోతాను అనటం ఏం బాలేదు. మీ ఆయన ఏమైనా అంటారని భయమా? నేను ఫోన్లో మాట్లాడతాను. ఆమెకు ఆ వాతావరణం ఇబ్బందిగా ఉంది. గిరి ఉనికి భరించలేకపోతోంది. భార్య ముందు మర్యాద ఒలకబోస్తున్న అతని ప్రవర్తనకు హృదయం బగ్గుమంది. తనకేదో పని ఉందట, వెళ్ళనీయండి, మళ్ళీ వస్తుంది. సువర్చల అంది. నువ్వెలాంటి స్నేహితురాలివి? వెళ్తాను అనగానే పంపించేయటమేనా? మళ్ళీ ఆవిడ మన దగ్గరికి ఎప్పుడొస్తుందో. ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ ఏకైక పత్ని కదూ. వెళ్ళాక మనం గుర్తుంటామా? గిరి మాటల్లోని అవహేళన పసికట్టింది స్రవంతి. రాత్రి నిష ఇంకా దిగనట్టుంది. తనిచ్చిన డోస్ కూడా సరిపోలేదేమో, ఏదేదో పేలుతున్నాడు అనుకుంది. భర్త తన స్నేహితురాలతో అంత క్లోజ్గా మాట్లాడడం విని మురిసిపోతోంది సువర్చల. స్రవంతి ప్రయాణం నిశ్చయమవటంతో సువర్చల ఆమెని బజారుకు తీసుకెళ్లి చీర కొనిపెట్టాలనుకుంది. బయలుదేరబోతుంటే ఫోన్ మోగింది. లిఫ్ట్ చేసింది సువర్చల. హలో సువర్చల, నేను అవతల నుండి రాధకంఠం. ఎక్కడి నుండి? ఇంటి నుంచే. స్రవంతి ఉందా? ఉంది, ఈ సాయంత్రం బయలుదేరి వెళ్ళిపోతుంది. దానికి వెళ్ళాలనుందట. షాపింగ్కి వెళ్తున్నాం. ఏం కొనటానికి? చీర కోసం. ఏం వస్తావా నువ్వు కూడా? నేను, స్రవంతి, ఆయన. నువ్వు వస్తానంటే స్రవంతికి కారుందిగా, వచ్చి పికప్ చేసుకుంటాం. అడ్రస్ చెప్పు, అక్కడికే వచ్చేస్తాను. స్రవంతి వెళ్ళిపోతుంది కదా, కాసేపు దాంతో మాట్లాడొచ్చు. అడ్రస్ చెప్పి ఫోన్ పెట్టేసింది సువర్చల. సువర్చలతో మాట్లాడడం అయిపోగానే రాధ గబగబా మరో నంబర్ డయల్ చేయసాగింది. వీళ్ళు వెళ్ళిన 5 నిమిషాలకు రాధ వచ్చింది. ముగ్గురూ కలిసి చీరలు చూడసాగారు. కౌంటర్ దగ్గర కూర్చున్నాడు గిరి. ఆ పట్టణం మొత్తానికి పేరుగాంచిన షాపది. చీరలతో పాటు రెడీమేడ్ డ్రెస్సులు కూడా ఉన్నాయి. మధ్యాహ్నం అవ్వబోతోంది కాబట్టి జనం పల్చగా ఉన్నారు. ఒక సేల్స్ గర్ల్ అందంగా ఉంటే అప్పుడప్పుడు ఆమె వైపు చూస్తూ ఉన్నాడు గిరి. ప్యాంటు జేబులో చేతులుంచుకొని తాపీగా షాప్లోకి ఎంటర్ అవుతున్న వ్యక్తిని చూడగానే గిరి కనుబొమలు ముడిపడ్డాయి. ఎక్కడో చూశాని తన్ని అనుకుంటూ అతనిపైనే దృష్టి నిలిపాడు. అతను ఒకసారి షాప్ అంతా పరికించి చూసి సరాసరి చిన్నపిల్లల డ్రెస్సులు దొరికే సెక్షన్ వద్దకు వెళ్ళి నిలబడ్డాడు. అక్కడున్న సేల్స్ బాయ్తో ఏదో చెప్పాడు. సేల్స్ బాయ్ ఫ్రాకులు తీసి చూపించసాగాడు. అతని చర్యల్ని నిశితంగా పరిశీలిస్తూనే
ఎప్పుడు ఎక్కడ తన్ని చూశాడో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక్కోసారి చాలా చిన్న చిన్న విషయాలు మర్చిపోతుంటాడు గిరి. 2 నిమిషాల తర్వాత కానీ అతనికి తట్టలేదు. తట్టగానే స్రవంతి కోసం వెతికాడు. ఈ నీలం రంగుది బాగుంది, చీర చేతిలోకి తీసుకుని అంది రాధ. సువర్చలకి మరొకటి నచ్చింది. చీర తనకి అయినా నిరాసక్తంగా ఉండిపోయింది స్రవంతి. ఆమె ధ్యాస చీరల మీద లేదు. చీర సెలెక్ట్ చేసుకోవడంలో ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు. సువర్చలు రమ్మంటే బలవంతంగా వచ్చింది అంతే. 50 చీరలు చూశాక అందులో 5 సెలెక్ట్ చేసుకొని ఆ 5ంటిలో ఏవి తీసుకోవాలా అని కొట్టుమిట్టాడే స్త్రీల మనస్తత్వం బాగా తెలిసిన కౌంటర్ అతను ఏమాత్రం విసుక్కోకుండా వాళ్ళు అడిగిన చీరలు ఓపికగా తీసి చూపిస్తున్నాడు. సువర్చల సెలెక్ట్ చేసింది తనకు నచ్చినది 2 చీరలు తీసి స్రవంతి ముందుకు నెట్టింది రాధ. నువ్వే ఈ 2ంటిలో ఏది కావాలో చూసుకోవే అంది. స్రవంతి వాటి వైపు చూసింది. సువర్చల తను చూస్తుంది. ఈలోపు మా అక్కయ్య వాళ్ళ పాపకి గౌన్ తీసుకుందాం రావే అంది రాధ. ఉండు, ముగ్గురం కలిసే వెళ్దాం అంది సువర్చల. తీరిగ్గా తనని సెలెక్ట్ చేసుకునేవు. ఎంతసేపు? 2 నిమిషాల పని, త్వరగా వచ్చేద్దాం. సువర్చలు చేయి పట్టుకుని తీసుకువెళ్తూ స్రవంతి వైపు తిరిగింది. నీకు నచ్చింది ప్యాక్ చేయించు, ఇప్పుడే వచ్చేస్తాం అంటూ దాదాపు ఆమెను లాక్కెళ్తున్నట్లే తీసుకుపోయింది రాధ. కనుచివరి నుంచి ఇదంతా గమనిస్తున్నాడు ఆ వ్యక్తి. రాధ సువర్చలను అక్కడి నుండి దూరం తీసుకెళ్లగానే జస్ట్ ఎ మినిట్ సేల్స్ బాయ్కి చెప్పి ముందుకు కదిలాడు. కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు గిరి. క్యాజువల్గా అటు ఇటు చూస్తూ ఆ వ్యక్తిని 10 అడుగుల దూరం నుంచి అనుసరించాడు. అతను సరాసరి స్రవంతి పక్కనకి వెళ్ళి నిలబడ్డాడు. ఆమెకు ఎంతో పరిచయం ఉన్నవాడిలా ఏ చీర నచ్చింది స్రవంతి అన్నాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి తల తిప్పి చూసింది. చిన్నగా నవ్వాడతను. గుర్తుపట్టలేదా? ఐఎమ్ రంజిత్. ఆమె సర్పదర్శలా అచేతనరాలైంది. బావున్నావా? రంజిత్ కంఠంలో కసి వినబడుతోంది. చాలా రోజులకి కనిపించావు. అది సరైన టైంలో. నువ్వేమీ మారలేదు. అతని చూపులు ఆమెకు గుచ్చుకుంటున్నాయి. రంజిత్, ఆమె పెదవులు అస్పష్టంగా ఉచ్చరించాయి. ఇంకా గుర్తుపట్టలేదా? నిన్ను ప్రేమించి అవమానం పొందినవాడిని. అంత తొందరగా నన్ను మర్చిపోతావనుకోలేదు. స్రవంతి షాక్లోంచి తేరుకోలేదు. ఏమీ మాట్లాడలేకపోతోంది. పులిని చూసిన లేడిపిల్లలా బెదిరిపోయింది. దూరం నుండి చూసిన వారితో ఆ దృశ్యం రంజిత్ నవ్వుతూ ఏదో చెప్తున్నాడనిపిస్తోంది. నేను మాత్రం నిన్ను మర్చిపోలేదు. అనుక్షణం నిన్ను తలుచుకుంటూనే ఉన్నాను. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఈసారి ప్రేమతో కాదు, నీ మీద పగతో. అతని మాటల్లోని తీవ్రతకి వణికిపోయింది స్రవంతి. అతన్ని ఎదుర్కోవాలని, మాటకి మాట సమాధానం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నా ఏదో అసక్తత దాన్ని నొక్కి పడుతోంది. ఇక నుంచి నువ్వు నిశ్చింతగా నిద్రపోలేవు స్రవంతి. నీ జీవితం నా గుప్పిట్లో ఉంది. అది చెప్పటానికే వచ్చాను. మళ్ళీ తొందరలో అది మీ ఇంట్లోనే కలుస్తాను చెప్పి అక్కడి నుండి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు రంజిత్. రంజిత్ స్రవంతితో మాట్లాడడం చూశాడు గిరి. మాటలు అతనికి వినిపించకపోయినా ఆమె మొహంలోని భయం ఎన్నో అనుమానాలని రేకెత్తించింది. గబగబా సువర్చల దగ్గరికి పోయాడు. హలో బావగారు అంటూ రాధ ఏదో మాట్లాడబోయింది. గిరి పట్టించుకోలేదు. సువర్చల, మీరింటికి వెళ్ళిపోండి, నాకు కొంచెం పనుంది, అది చూసుకొని వస్తాను. హడావిడిగా వెళ్ళిపోతున్న అతని వైపు వింతగా చూశారిద్దరు. గిరి ఎంట్రన్స్ వరకు వచ్చేసరికి రంజిత్ బైక్ స్టార్ట్ చేస్తున్నాడు. అతని దగ్గరికి పరిగెత్తుతున్నట్లే వెళ్ళాడు గిరి. హలో మిస్టర్. భుజం మీద చేపడ్డంతో తల తిప్పి చూశాడు రంజిత్. నువ్వెవరో నాకు తెలియదన్నట్టు అతని కనుబొమ్మలు ప్రశ్నార్థకంగా పైకి లేచాయి. స్రవంతి కజిన్ సువర్చల భర్తని. రంజిత్లోని ఉలికిపాటు స్పష్టంగా కనిపించింది. స్రవంతితో మాట్లాడిన మాటలు విన్నాను, కూల్గా చెప్పాడు గిరి. కంగారుగా అతని వైపు చూశాడు రంజిత్. బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవటానికి ప్రయత్నించాడు. గిరి వెనకెక్కి కూర్చున్నాడు. గేర్ వెయ్యబోయిన వాడల్లా ఆగిపోయాడు. భయపడకు, శత్రువు యొక్క శత్రువు నాకు మిత్రుడు. ముందు మన ఇద్దరి శత్రువు స్రవంతి. చీకట్లో బాణం వేశాడు గిరి. అది తగలవలసిన చోట తగిలింది. రంజిత్ మారు మాట్లాడకుండా సుజుకీని ముందుకు పోనిచ్చాడు. ఇద్దరు రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నారు. బేరర్ మెనూ కార్డు ఇచ్చి వెళ్ళిపోయాడు. మెనూ కార్డుని తెరుస్తూ గిరి వైపు చూశాడు. మీరేం తీసుకుంటారు మిస్టర్? గిరిధర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్ని. తనను తాను పరిచయం చేసుకున్నాడు. ఐఎమ్ రంజిత్, ప్రస్తుతం ఖాళీగా ఉన్నాను. ఏ ఆర్డర్ చేయమంటారో చెప్పండి. ఈరోజు మీరు నాకు గెస్ట్. బిల్లు తను పే చేయబోతున్నాడని ఇండైరెక్ట్గా చెప్పాడు రంజిత్. ఎదుటి వాళ్లను ఎలా బుట్టలో వేసుకోవాలో తెలుసు అతనికి. గిరిని చూడగానే అతని మెంటాలిటీ ఎలాంటిదో కనిపెట్టేశాడు. కనీసం మాట వరుసకైనా అభ్యంతర పెట్టలేదు గిరి. స్రవంతి బంధువువి కదా, ఆమెతో నీకున్న శత్రుత్వం ఏమిటి?
ఎలాంటి డొంక తిరుగుడు లేకుండా సూటిగా అడిగాడు రంజిత్. నా సంగతి సరే, నీ విషయం ఏమిటో ముందు చెప్పు. ఎందుకు ఫాలో అవుతున్నావు? ఆమెని ఏం చేయదలుచుకున్నావు? బేరర్ రాగానే ఆర్డర్ ఇచ్చి పంపించేశాడు రంజిత్. ఇద్దరూ తమ విషయం బయట పెట్టకుండా ఎదుటివారి నుండి ఎట్లా కూపీలాగాలని ఆలోచిస్తున్నారు. ఆమె అంటే నాకు పగ ఏర్పడింది. అది తీర్చుకునే అవకాశం బహుశా నాకు దొరకకపోవచ్చు. అందుకే నువ్వేదైనా తలపెడితే హెల్ప్ చెయ్యాలని అనుకుంటున్నాను చెప్పాడు గిరి. అంత తొందరగా రంజిత్ మనుషులని నమ్మడు. కాలేజీలో నా క్లాస్మేట్ స్రవంతి అప్పుడు నన్ను చాలా అవమానించింది. అప్పటి నుండి ఆమె ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చూస్తున్నాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఆ సమయము సందర్భము వచ్చాయి. ఇక ఎట్లా తీర్చుకుంటానంటారా? అది మాత్రం చెప్పను. నా ఆయుధం నాకుంది. గిరి అతన్లా ప్రొఫెషనల్ కాదు. తన ఎదురుగా కూర్చున్న అతను సామాన్యమైనవాడు కాదని తెలియదు. ఏదో స్రవంతి అంటే ద్వేషం ఉండి దాంతో ఆమెను ఏడిపిస్తాడని ఊహించాడు. కానీ ఆమె జీవితాన్ని నాశనం చేసే గొప్ప పథకం అతని మనసులో ఉందనే విషయం గ్రహించలేదు. నువ్వు నాకేం సహాయం చేయగలవు? గిరిని అడిగాడు. స్రవంతికి సంబంధించిన వివరాలు, ఆమె ప్రస్తుతం ఎక్కడుంటుందో ఆ అడ్రస్ ఇస్తాను. ఇక ముందు భవిష్యత్తులో నీకు ఉపయోగపడే విషయం ఏదైనా తెలిస్తే అది చెప్తాను. స్రవంతి జీవితంలోని అతి కీలకమైన పాయింట్ గిరి అందించబోతాడని, ఆ పాయింట్ వల్ల అతనికి చాలా ఉపయోగపడుతుందని ఆ క్షణంలో రంజిత్ ఊహించలేకపోయాడు. గిరిని పంపించేసి తన అపార్ట్మెంట్ వచ్చాడు. తాళం తీసి లోపలికి వెళ్ళాడు. ఆల్కహాల్ క్యాబినెట్లోంచి మ్యాన్షన్ హౌస్ బ్రాందీ తీసి గ్లాసులో పోసుకొని గటగటా తాగాడు. అతని మనస్సంతా గజిబిజిగా ఉంది. స్రవంతి కనిపిస్తోంది, భైరవన్ కనిపిస్తున్నాడు, రాయుడు కనిపిస్తున్నాడు. అన్ని రూపాలు అదృశ్యమై 10 లక్షల రూపాయలు కనిపించసాగాయి. అతని పెదవులు కదిలాయి. బాస్టర్డ్, నన్నే మోసం చేస్తావా? రాయుడిని ఉద్దేశించి తిట్టాడు. ఒరే భైరవన్, పెద్ద మగాడిలా పోజు పెడతావా? నిన్ను కూడా వదలను అతన్ని కసిగా తిట్టాడు. స్రవంతి అందమైన రూపం గుర్తుకొచ్చింది. బిచ్, బ్లడీ బిచ్, నన్ను అవమానిస్తావు కదూ, అంతకంతకు తీర్చుకుంటాను నిన్ను. అసభ్యకరమైన పదజాలం అతని నోటి నుండి వెలువడింది. విసురుగా గ్లాస్ విసిరేశాడు. అది వెళ్ళి గోడకు తగిలి భళ్ళున పగిలింది. అతనికి కాలేజీ రోజులు స్మృతిమతంపై మెదలసాగాయి. ఆ రోజు బాటనీ లెక్చరర్ రాలేదు. తర్వాత కెమిస్ట్రీ క్లాస్ ఉంది. అదే ఆఖరి క్లాసు. మామూలుగా అయితే స్టూడెంట్స్లో సగం మంది అయినా ఎగ్గొట్టేవాళ్ళు. కానీ కెమిస్ట్రీ చంద్రమౌళి సార్ చండశాసనుడు. ఒక్కరోజు క్లాస్ మిస్ అయితే అంతకుముందు క్లాస్లో తీసుకున్న అటెండెన్స్ తెప్పించి తన క్లాస్కి రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళని లేపి మరీ తిడతాడు. అందుకే విధి లేక స్టూడెంట్స్ కూర్చునున్నారు. ఒకరి మీద ఒకరు విసురుకునే కామెంట్స్తో, కట్ చేసే జోకులతో అంతా గందరగోళంగా ఉంది. స్రవంతి, ఆమె పక్కన ఉష, సువర్చల, ముందు బెంచిలో రాణి, రాధ, రాగిణి, అనురాధ కూర్చునున్నారు. స్రవంతి వెనక రంజిత్, అనిల్, సుధాకర్ ఉన్నారు. అనిల్, సుధాకర్ రంజిత్కి కుడి ఎడమ భుజాల్లాంటి వాళ్ళు. రంజిత్ జేబులోంచి చిన్న మేకు పేపర్ వెయిట్ తీశాడు. అనిల్ సుధాకర్లతో గుసగుసగా ఏదో చెప్పాడు. అది వినగానే వాళ్ల మొహాలు ఉత్సాహంగా విప్పారాయి. వెంటనే వాళ్ళు మిగతా కుర్రాళ్ళని పిలిచారు. ఒరేయ్ సందీప్, శివలోని పాట పాడదామా? మన బాట్నీ సార్ రాలేదు కదూ, ఆ పాటే పాడదాం చెప్పాడు అనిల్. మిగతా వాళ్ళు కూడా ఉత్సాహంగా ఓకే అన్నారు. కమాన్ స్టార్ట్. అనిల్, సుధాకర్ క్లాప్స్ కొట్టడం మొదలుపెట్టారు. కొందరు అమ్మాయిలు కూడా కోరస్గా కలిశారు. బాటనీ క్లాసు ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా అంటూ పాట పాడటం మొదలెట్టారు. క్లాప్స్ రిథమిక్గా పడుతున్నాయి. 2 అబ్బాయిలు లేచి స్టెప్స్ మొదలెట్టారు. క్లాప్స్ చప్పుడులో తన పనిని నిర్విఘ్నంగా పూర్తి చేశాడు రంజిత్. సరిగ్గా అతని ముందు కూర్చుని ఉంది ఉష. ఆమె కొంగు బెంచ్ మీద జీరాడుతోంది. అతను మెల్లిగా చీర మీద మేకు పెట్టి క్లాప్స్ మోగినప్పుడల్లా పేపర్ వెయిట్తో కొట్టాడు. మేకు పూర్తిగా బెంచ్లోకి దిగింది. ఇదేమీ గమనించిన ఉష స్రవంతికి ఏదో చెప్తోంది. కెమిస్ట్రీ లెక్చరర్ రాగానే అల్లరొక్కసారిగా సద్దుమణిగింది. విష్ చేస్తూ అందరూ లేచారు. ఉష కూడా లేచి నిలబడబోయింది. మరుక్షణం పర్రమన్న శబ్దం. ఆమె వెనక్కి పడబోయి నిలదొక్కుంది. ముందు కిసుక్కున నవ్వాడు రంజిత్. పకపకమని విరగబడి నవ్వారు రంజిత్ వర్గం. ఉష అవమానంగా తలదించుకుంది. రంజిత్ నవ్వగానే ఏం జరిగిందో స్రవంతి అర్థం చేసుకుంది. సార్, అమ్మాయిల వెనక చేరి వీళ్ళు అల్లరి పెడుతున్నారు, లెక్చరర్తో కంప్లైంట్ చేసింది స్రవంతి. కెమిస్ట్రీ లెక్చరర్ కళ్ళజోడు సర్దుకుంటూ ఆమె వంక చూశాడు. ఏం జరిగింది? ఉష చీరకు మేక్ కొట్టారు, మేకు పీకి చూపిస్తూ చెప్పింది స్రవంతి. ఎవరు చేశారా పని? ముందుకొస్తూ అడిగాడు లెక్చరర్. రంజిత్ సార్, అతను తప్ప క్లాస్లో ఇలాంటి పని వేరే వాళ్ళు చెయ్యలేరు. అబద్ధం, గట్టిగా అరిచాడు రంజిత్.
ఆమెంత డైరెక్ట్గా తన పేరు చెప్తుందని ఊహించలేదతను. మిస్టర్ రంజిత్, ప్లీజ్ గెటప్. అతను లేచి నిలబడ్డాడు. స్రవంతి చెప్పింది నిజమా? సూటిగా అడిగాడు. అబద్ధం సార్, నేను ఆ పని చెయ్యలేదు. మరెవరు చేశారు? ఏమో నాకేం తెలుసు, నేను మాత్రం చెయ్యలేదు. అప్పటికే అతని మొహం కోపంతో అవమానంతో ఎర్రబడుతోంది. అతను తప్ప వేరే వాళ్ళు ఆ పని చేయటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఉష వెనకాల కూర్చుంది అతనే, నొక్కి చెప్పింది స్రవంతి. ఉష కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతున్నాయి. నిప్పులు చెరిగే కళ్ళతో చూశాడు రంజిత్ స్రవంతి వైపు. ఆమె లెక్క చేయలేదు. రంజిత్, ఇది క్లాస్ అనుకున్నావా, సినిమా హాల్ అనుకున్నావా? ఛీ, నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడానికి ఎందుకు వస్తారు మీరు అసలు కాలేజీకి? రాను రాను మేనర్స్ లేకుండా పోతోంది. మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ప్రిన్సిపాల్తో చెప్పాల్సి వస్తుంది. కమాన్, ఉషకి క్షమాపణ చెప్పు. లెక్చరర్ మాటతో చివ్వున తలెత్తాడతను. నేను చెయ్యనప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పాలి? రోషంగా అన్నాడు. షటప్ యువర్ బ్లడీ మౌత్. చెప్పింది చెయ్యి, లేకుంటే గెట్అవుట్ ఫ్రమ్ ద క్లాస్. ఆ చోట అతను కాకుండా మిగతా లెక్చరర్లు ఉంటే అంత ధైర్యంగా రంజిత్ని తిట్టేవాళ్లు కాదు. కానీ చంద్రమౌళి ఎవ్వరికీ భయపడడు. అతని మొహం ఎర్రగా కందిపోయింది. నోట్స్ తీసుకుని విసురుగా బయటకు నడిచాడు. అందరూ స్రవంతి వైపు అభినందనగా చూశారు. రంజిత్ తండ్రి ఒక గూండా ఎమ్మెల్యే. బాగా డబ్బు సంపాదించాడు. ఆ డబ్బును విపరీతంగా ఖర్చు పెడతాడతను. తండ్రి చేసే రాజకీయం చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండటం వల్ల మానవత్వం, మంచితనం, నీతి లాంటి మోరల్ వాల్యూస్ని వదిలేసి పొగరుగా తయారయ్యాడు. అతని మీద పడి బ్రతుకుతుంటారు అనిల్, సుధాకర్లు. ఆ స్రవంతికి నువ్వంటే అసలు లెక్కలేదేం గురు? అనిల్ అన్నాడు. అతనితో వంత పాడాడు సుధాకర్. అబ్బా, ఎంత పొగరు దానికి! ఇంతవరకు మన గురువుకి ఎదురు చెప్పిన వాళ్ళు లేరు. ఏం ధైర్యం! అగ్నికి ఆజ్యం పోసినట్లు అతని హృదయం భగ్గుమంది. దానికి పొగరు ఎక్కువైంది. ఆ పొగరు అణిచితే గాని కాలేజీలో మన పరువు నిలబడదు, అనిల్ చెప్పాడు. నిజమే, ఈరోజు మనందరికీ పరువు గంగలో కలిసిపోయింది. రంజిత్ని అవమానిస్తే ఒకటి, మనల్ని అవమానిస్తే వేరా? ఇక ఉపేక్షిస్తే లాభం లేదు. సుధాకర్ మాటలకి చివ్వున పైకి లేచాడు రంజిత్ ఆవేశంతో. అతని ముక్కుపుటాలు అదురుతున్నాయి. దానంత ఇప్పుడే తేలుస్తానో, దాదాపుగా అర్చినట్లే అన్నాడు. వద్దు గురు, ఆగు, తొందరపడకు. అతన్ని ఆపే ప్రయత్నం చేశారు మిత్ర బృందం. వారి మాటలు వినిపించుకోలేదతను. బైక్ స్టార్ట్ చేసి విసురుగా క్లాస్ వైపు పోనిచ్చాడు. స్రవంతి, ఉష మెయిన్ గేట్ వైపు వెళ్తున్నారు. ఆమె పక్కన వచ్చి ఆగింది అతని మోటార్ సైకిల్. స్రవంతి ఒకసారి అతని వైపు చూసి లెక్క చేయకుండా ముందుకు పోబోయింది. ఏయ్ ఆగు అన్నాడు రంజిత్. ఆమె టక్కునాగింది. కోపంతో ఆమె తెల్లటి మొహం ఎర్రబడింది. ఏమిటా సంబోధన? డిగ్రీ చదువు వెలగబెడుతున్నావు కదా, నీకు మర్యాద ఇవ్వాలా? నీకెంత ధైర్యమే? నాకు వ్యతిరేకంగా క్లాసులో కంప్లైంట్ చేస్తావా? చేసిన పనికి సిగ్గుపడేది పోయి పైగా బోడి రిబాబ్ ఒకటి. ఏం, నేనెందుకు భయపడాలి? పొగరుగా తలెగిరేసింది. నిన్ను ఆవేశంలో ఆ తర్వాత మాట రాలేదు. నన్ను నువ్వేం చేయలేవు అని అక్కడి నుంచి కదిలింది స్రవంతి. ఆమె ధైర్యం, తెగువ చూసి అవాక్కైపోయాడు రంజిత్. అప్పటి వరకు దూరంగా నిలబడి చూస్తున్న ఆమె స్నేహితులు ఆమె ముందుకు రాగానే వచ్చి చుట్టుముట్టారు. ఏమిటే, ఏమంటున్నాడు అడిగారు. ఏం లేదు, టైం ఎంత అయిందని అడిగితే నీ టైం అయిపోయిందని చెప్తున్నా అంతే అంది. ఆ మాటకందరూ పక్కుమన్నారు. అతని నవనాడులు కోపంతో ఎగిరిపడ్డాయి. అక్కడుండలేక బైక్ స్టార్ట్ చేసుకుని రివ్వున దూసుకుపోయాడు. ఏం చేశావే అడిగింది ఒక స్నేహితురాలు. గడ్డి పెట్టాను, ఆడపిల్ల కదా అని రెచ్చిపోతున్నాడు. 4 గంటించేసరికి కిక్కురుమనకుండా వెళ్ళిపోయాడు. నిజంగా నువ్వు రౌడీ రాణివేనే, మెచ్చుకున్నారు. అది రౌడీ రాణి కాదే, సాహస నవలలో హీరోయిన్ లాంటిది అంది సువర్చల. నేను హీరోయిన్ని కాదు, హెయిర్ ఆయిల్ని కాదు, నేనే. ఇంటికి తిరిగొస్తుంటే అంది సువర్చల. వాడు రౌడీ వెధవ, చాలా ప్రమాదకరమైన వాడు. వాడితో పెట్టుకుంటే పబ్లిక్గా మనల్ని ఘోరంగా అవమానించగలడు స్రవంతి హెచ్చరించింది. వాడేం చేస్తాడు? కాలేజీ వాళ్ళ నాన్న కాన్స్టిట్యున్సీలో ఉందనుకుంటాడా? లేక పట్టపగలే దౌర్జన్యాలు చేయటానికి అసెంబ్లీయా? వాడి పప్పులే ముడకవు, కేర్లెస్గా అంది స్రవంతి. కాలేజీ వాడి ఇలాకాలోనిది కాకపోవచ్చు, కానీ ఎక్కడైనా ఏమైనా చేయగల శక్తి అతనికి ఉంది. వాళ్ళ నాన్న గురించి నీకు తెలుసు కదా, ఎంతటి నీచత్వానికైనా వెనుకాడడు. తండ్రికి తగ్గ కొడుకే రంజిత్. అది చూద్దాం ఏం చేస్తాడో ధీమాగా అంది. అయ్య బాబోయ్, నిజంగా కిలాడీవేనే? కిలాడీ ఏంటి? ఆ పదం అసహ్యంగా, మెచ్చుకోవడానికి మరో పోలిక దొరకనట్టు
సారీ సారీ, ఝాన్సీ రాణి, రాణి రుద్రమదేవి అని ఒప్పుకుంటున్నాను, సరేనా? సువర్చల అలా అనటంతో గట్టిగా నవ్వేసింది స్రవంతి. క్లాసులు మొదలవటానికి ఇంకా పావుగంట టైం ఉంది. రంజిత్ కోసం ఎదురు చూస్తూ చెట్టు కింద నిలబడి ఉన్నారు అనిల్, సుధాకర్లు. వాడికి మంచి శాస్తే జరిగింది. ఎంత పొగర్రా రంజిత్కి! వాడి బాబండ చూసుకుని మరీ పెట్టరేగిపోతుంటాడు. గేటు వైపు చూస్తూ అన్నాడు అనిల్. ఆ మాటలకి తలూపాడు సుధాకర్. వాడు వట్టి రోగ్, ఆవేశం తప్ప ఆలోచన ఉండదు. స్రవంతి బాగా బుద్ధి చెప్పింది. నీచ్ కమీన్ కుత్తేవాడు. ఒక చెడ్డవాడి చుట్టూ చేరి అతనికి భజన చేసే వాళ్ళకి నిజంగా ఆ వ్యక్తిపై అభిమానం ఉండదు, మనసులో ద్వేషం ఉంటుంది. పైకి మాత్రం అతని కోసం ప్రాణాలను అర్పించేంత ఇదిగా ప్రవర్తిస్తుంటారు. చెడ్డ పనులకు ప్రోత్సహించేది వాళ్లే. ఆ వ్యక్తి నాశనాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. నిజంగా ఏమాత్రం అభిమానం ఉన్నా అతని చెడ్డదారిలో వెళ్లకుండా చూడాలి. ఇలాంటి వాళ్లకి చక్కని ఉదాహరణ మహాభారతంలోని శకుని. అతనంతే కదా, కురువంశం నాశనం అవ్వటానికి దుర్యోధనుణ్ణి చెడు పనులకి ప్రోత్సహిస్తుంటాడు. సుధాకర్, అనిల్ కూడా అలాంటి మనస్తత్వం కలవాళ్లే. ఎదురుగా అతని పాట పాడుతుంటారు. తందానా అంటే తాన తందానా అంటారు. అదే అతని చాటుగా దారుణంగా విమర్శిస్తుంటారు. రంజిత్ నాయకత్వానికి లోబడి ఉన్నా తమకు లేనివి డబ్బు, ధైర్యం, పరపతి అతనికున్నాయని అసూయ పడుతుంటారు. వాడి బాబు ఈసారి ఎలక్షన్లో డింకీ కొడితే అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడున్న రూబాబు అప్పుడెట్లా మెయింటైన్ చేస్తాడో చూడాలి. ఇంతలో బైక్ మీద రంజిత్ రావటం కనిపించి టకీమని నోరు మూసుకున్నాడు సుధాకర్. అతను బైక్ వాళ్ళ దగ్గర ఆగింది. ఏమిటి బాయ్, కాలేజీ అంతా నీ గురించే మాట్లాడుకుంటున్నారు. స్రవంతి నీకు బాగా బుద్ధి చెప్పిందని అన్నాడు అనిల్. ఈడియట్, మళ్ళీ అలాంటి కూత కూసావంటే నీ చెంప పేలిపోతుంది, జాగ్రత్త. కోపంతో అనిల్ మీద ఎగిరాడు. నా మాట కాదు మహాశయ, కాలేజీ గంటల టంగు టంగుమంటోంది. ఎవ్వరి నోట విన్నా నీ చేతకానితనం గురించి స్టోరీలుగా చెప్పుకుంటున్నారు. స్రవంతి నీకు చేసిన అవమానానికి మా గుండెలు భగభగమంటున్నాయి. ఆమె 10 మందిలో బెలూన్లోని గాల్లా నీ పరువు తీసేసింది. అగ్నిలో ఆజ్యం పోశాడు సుధాకర్. మొహాలు జాలిగా పెట్టారు. వాళ్ళ ఒక్కొక్క మాట అతనిలోని పశుత్వాన్ని నిద్రలేపసాగాయి. ఇక ముందు నీ వెంట ఎలా తిరగాలి? అందరూ మనల్ని చూసి హేళన చేస్తారు అన్నాడు అనిల్. ఆ మాటతో ఉక్రోషం ముంచుకొచ్చింది అతనికి. నాతో ఉండకండి, వెళ్ళిపోండి. అనిల్ కాలర్ పట్టి ముందుకు తోశాడు. వచ్చి అతన్ని పట్టుకున్నాడు సుధాకర్. అది కాదు, నువ్వక్కడ స్రవంతిని ఏమైనా చేస్తే బాగుండేది. కనీసం ఆమెను లాగి ఒక లెంపకాయ కొట్టినా ఈరోజు ఈ అపవాదు మనకొచ్చేది కాదు. అంతా ఆవేశపడకు, కూల్ డౌన్. ఆ బిచ్ చేసిన అవమానానికి నా గుండె రగిలిపోతోంది ఒకవైపు. దాన్ని చంపేస్తాను. వద్దు, చంపకూడదు. చంపితే మనం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. చంపకుండా అది లైఫ్ లాంగ్ బాధపడేలా చెయ్యాలి అన్నాడు సుధాకర్. తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడతను. ఏం చేస్తే స్రవంతి పొగరణుగుతుంది? ఇంతలో ఫ్లాష్లా ఓ గొప్ప ఆలోచన కలిగింది. వెంటనే అతని మొహం ఆనందంగా విప్పారింది. చిటికేసి, ఇక చూసుకోండి నా తడాకా. ఈ దెబ్బతో అది కాలేజీ మానేయాలి. ఏం చేస్తావు? కుతూహలంగా అడిగారిద్దరూ. చెప్పను, చేసి చూపిస్తాను. మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. కాలేజీ వదలగానే స్రవంతి ఎవరితో ఎప్పుడు బయలుదేరిందో చూసి వెంటనే చెప్పాలి. పదండి, క్యాంటీన్కి వెళ్ళి దాని నాశనానికి ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుందాం. అతనంత కాన్ఫిడెన్స్గా మాట్లాడుతున్నాడంటే ఏదో గొప్ప పథకం ఉండి ఉంటుందని అనుకున్నారు మిత్రులు. ముగ్గురు క్యాంటీన్ వైపు నడిచారు. వాళ్ళని చూడగానే క్యాంటీన్ వాడు ఉరుకులు పరుగులతో కావాల్సినవి అందించాడు. మొత్తానికి ఆ దుష్టత్రయం ఏదో పథకంలో ఉందని స్టూడెంట్స్ గ్రహించారు. అందరికీ తెలుసు, నాగుపాము లాంటివాడు రంజిత్. దెబ్బతిన్నాక పగ తీర్చుకోకుండా ఉండలేడు. నిన్న ఆ సంఘటన జరిగిన తర్వాత రంజిత్ ఏం చేయబోతాడోనని రకరకాలుగా ఊహిస్తూ వస్తున్నారు. ఏమీ చేయకుండా ఉండలేడు, డెఫినెట్గా ఏదో చేస్తాడు. క్యాంటీన్లో తీరిగ్గా కూర్చున్న ఆ ముగ్గురిని చూడగానే అందరికీ విషయం కొంత బోధపడింది. ఆ విషయం స్రవంతి దాకా పాకింది. ఆమె ఇంటికి వెళ్లే ముందు వాళ్ళేదో చేయటానికి ప్రయత్నిస్తారు. ఏం చేస్తారు? ఆమె ఆలోచించింది. చీర లాగొచ్చు, గమ్ పేపర్స్ వీపు కంటించవచ్చు, మరేదైనా చెయ్యొచ్చు. నాకు భయంగా ఉందే, ఇంటికి వెళ్ళిపోదామా అంది సువర్చల. దేనికి భయం? ఆ రంజిత్ సామాన్యమైన వాడు కాదు. నిన్నేమైనా చేయగలడు. ఎందుకు రిస్కు? వెళ్ళిపోదాం పదా. స్రవంతి చెయ్యి పట్టుకుంది. ఈరోజు ఇంటికెళ్ళి దాక్కుంటాం, మరి రేపు కాలేజీ మానేయలేం కదా. ఎంతకాలం వాడికి భయపడి తప్పించుకుంటాం? ఏం జరుగుతుందో అది చూద్దాం ధైర్యంగా జవాబిచ్చింది. ఆమె పట్టుదల చూసి ఆశ్చర్యపోయినా రంజిత్ ఎలాంటివాడో తెలుసు.
ఆమె మూర్ఖత్వంగా ఆలోచిస్తుందని కోపం వచ్చింది సువర్చలకు. ఆ రోజు క్లాస్కి ఆ దుష్టత్రయం రాకపోవటం గమనించింది. వాళ్ళు ఎలాంటి పని చేసినా దానికి మెంటల్గా ప్రిపేర్ అయి ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంది స్రవంతి. క్లాస్ వదిలాక ఫ్రెండ్స్తో బయటకు నడిచింది. ఆమె కోసమే ఎదురు చూస్తున్నట్లు గేటు దగ్గర నిలబడి ఉన్నాడు రంజిత్. అతని పక్కనే అనిల్, సుధాకర్లు కూడా ఉన్నారు. ఆమె ఏమాత్రం భయపడలేదు. ధీమాగా నడిచొస్తోంది. ఆమెలోని ఆ ధైర్యం, ఆత్మవిశ్వాసం చూసేసరికి అనిల్, సుధాకర్లలో కాస్త వణుకు పుట్టింది. రంజిత్ అనుకున్నది సక్సెస్ అవుతుందా అన్న అనుమానం కలిగింది. అతను తాపీగా ఆమె వంక చూస్తున్నాడు. మధ్యాహ్నం బారుకెళ్ళి మందు కొట్టి రావటం వల్ల అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమెకు అడ్డంగా వచ్చి నిలబడ్డాడు. ఆమెతో వస్తున్న స్నేహితురాళ్ళు భయంగా వెనక్కి జరిగారు. సువర్చల మాత్రం ఆమెను వదిలిపెట్టకుండా నిలబడిపోయింది. ఆమె అతని వైపు చాలా సీరియస్గా చూసింది. మరుక్షణం వేగంగా కదిలాడతను. అతనెంత వేగంగా కదిలాడో అంత వేగంగా ఆమె చెయ్యి కదిలింది. స్ప్లిట్ సెకండ్ ఆమె నడుం పట్టుకుని విసురుగా ముందుకు లాగాడు. ఆమె ముఖం మీదికి వంగబోయాడు. ఫట్ మన్న శబ్దం. స్రవంతి పుస్తకాలు అతని మొహానికి బలంగా తాకాయి. అదే సమయంలో ఎడమకాలెత్తి బలంగా పైకి తన్నింది. మరుక్షణం తొడలకి పైన 2 చేతులు అదుముకుంటూ కింద కూలిపోయాడు. బాధని అణుచుకుంటూ వెంటనే పైకి లేచాడు. స్టూడెంట్స్ ముందు చాలా ఘోరమైన అవమానం. షేమ్ షేమ్ అని కుర్రాళ్ళు చప్పట్లు కొట్టి మరీ అరుస్తున్నారు. భరించలేని అవమానం అది. మయసభలో కాలు జారి పడిన దుర్యోధనుడిలా ఉందతని పరిస్థితి. విచక్షణ మర్చిపోయాడు. ఆమె అతన్ని తప్పించుకుని ముందుకు వెళ్ళబోతోంది. స్రవంతికి తగిన శాస్తి చేయాలి. ఏం చేయాలి? జేబులోంచి బటన్ నైఫ్ తీసి నొక్కాడు. చక్వని బయటకొచ్చింది కత్తి. విసురుగా ముందుకు దూకాడు. అందరూ నిర్ఘాంతపోయి చూస్తున్నారు. రంజిత్ అంతకు తెగిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. విపరీతమైన వేగంతో ముందుకు కదిలాడు. ఛార్జ్ చేసే మానిటర్లా అతి వేగంగా వెళ్తున్న స్రవంతి ఆగింది. వెనక్కి తిరిగి చూసింది. దూసుకొస్తున్న మృత్యువులా ఉన్నాడతను. ఆమె సర్వేంద్రియాలు ఒక్క క్షణం భయంతో కంపించాయి. ఆగవే, నీ అంతు చూస్తాను. దగ్గరగా వచ్చాడు. కత్తి ఎత్తాడు. ఆమె నిర్ఘాంతపోయి చూస్తోంది. అతను ఆమెను పొడవటానికి చెయ్యి వెనక్కి లాగాడు. అందరూ జరగబోయేది గ్రహించి భయంగా కళ్ళు మూసుకున్నారు. 1, 2, 3 సరిగ్గా అప్పుడే కత్తి ఉన్న అతని చేయిపై ఎవరో కొట్టారు. కత్తి వెళ్ళి అంత దూరంలో పడింది. మరుక్షణం దబ్బనే శబ్దం. విసురుగా వెళ్ళి కింద పడ్డాడు. అటు రంజిత్, ఇటు స్రవంతి. మధ్యలో కిరణ్. రేయ్ బాస్టర్డ్, ఒంటరి ఆడదాని మీద కాదురా నీ ప్రతాపం. క్రింద పడ్డ రంజిత్ కాలర్ పట్టుకొని లేపుతూ అన్నాడు. రంజిత్ మొహం జేవురించి ఉంది. నీకెందుకు బే, అది నీకేమైనా? మాట పూర్తవలేదు. కిరణ్ పిడికిలి బిగించి అతని దవడపై కొట్టాడు. తూలి పడబోయాడతను. ఇంతలో ప్రిన్సిపాల్, లెక్చరర్సు, కాలేజ్ స్టాఫ్, తెలుగు సినిమాలలో ఆఖరణ వచ్చే పోలీస్ బలగంలా అంతా పరిగెత్తుకొచ్చారు. చూడండి సార్, ఈ విధవ స్రవంతిని మర్డర్ చేయబోయాడు. ప్రిన్సిపాల్తో రిపోర్ట్ చేశాడు కిరణ్. యూ స్కౌండ్రల్, నీకెంత ధైర్యం? ప్రిన్సిపాల్ చెయ్యెత్తారు. రంజిత్ చెంప పేలిపోయింది. నిప్పులు చెలరేగే కళ్లతో రౌద్రంగా చూశారు ప్రిన్సిపాల్. సార్, ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే కాలేజీ ప్రెమిసెస్లో ఓ మర్డర్ జరిగిపోయి ఉండేది. సమయానికి కిరణ్ వచ్చి రక్షించాడు, ఓ స్టూడెంట్ అన్నాడు. పెదవి చిట్లి కారుతున్న రక్తంతో ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో తలవంచుకున్నాడు రంజిత్. ఫలితం, కాలేజీ నుండి శాశ్వతంగా డీబార్ చేయబడ్డాడు. ఫోన్ మోగటంతో గతంలోంచి తేరుకున్నాడు రంజిత్. రిసీవర్ ఎత్తాడు. అవతల అమృతరావు. బాస్, నీకిచ్చిన గడువులో సగం రోజులు ఈ రోజుతో పూర్తవుతాయి. బాస్ గుర్తు చేయమన్నారు. చెప్పి ఇంకేం మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఫోన్ పెట్టేశాడు అమృతరావు. కసిగా గ్లాస్ ఎత్తి మిగిలిన ద్రవాన్ని ఒక్క గుక్కలో తాగేశాడు. స్రవంతి, యూ బ్లడీ బిచ్, ఐఎమ్ కమింగ్, ఆవేశంగా అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో స్రవంతి కూర్చున్న కారు హైదరాబాద్ వైపు వెళ్తోంది. ఆమె కళ్ళు మూసుకొని సీటుకు జారగిలబడి తన గడిచిపోయిన విషయాలను మననం చేసుకుంటోంది. కథ కొనసాగుతుంది.